నాకు ఫస్ట్ దీన్ని ఒక ముఖ్యమైన వ్యక్తికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇంత మంచి కాన్సెప్ట్ తయారు చేసి మనందరికీ ఉపాధి కల్పించిన కొన్ని వేల మందికి, ఫ్యూచర్లో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్న మన ఎంపీ గారికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఒక మంచి అవకాశం ఇచ్చారు సార్. ఎన్నో ఏళ్ళ బట్టి వెయిట్ చేస్తున్నాను. ఏదైనా దొరికితే నాలో ఉన్న టాలెంట్ బయటకి ఇస్తారు. ఇంతకుముందు డెకెన్ సార్ చెప్పినట్టు ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుందండి. అది సరైన ప్లాట్ఫామ్ దొరకక మరుగున పడిపోతుంది. చాలా మందిలో ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది, కానీ అది బయటికి రాదు. బయటికి రావాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకాలి. అలాంటి ప్లాట్ఫామే మన డ్రీమ్ లైఫ్ ఇండియా అండి. ప్రతి ఒక్కరు, ప్రతి సామాన్య వ్యక్తి కూడా ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా ఎదిగే అవకాశం ఇది ఉపయోగించుకోండి. 100% మీరు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న 400 మంది కోటీశ్వరులు కావచ్చు. ఇది 100% నిజం. ఒక దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తిని పిలుస్తాను ఇక్కడ స్టేజ్ మీదకి. బండారు రాజేశం గారు స్టేజ్ మీద రావాలి దయచేసి. బండారు రాజేశం ఒకసారి రండి ప్లీజ్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అతన్ని పిలుస్తానని అతనికి కూడా తెలియదు ఇప్పటివరకు. నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చింది ఒక ఐడియా. సార్ ఇంటర్వ్యూషన్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు చాలా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో విజ్ఞానులు ఉన్నారు, కానీ ఒక చిన్న వ్యక్తి చదువు రాజేస్తే మీకు చదువుకున్నారా? 7th వరకు చదువుకున్నాడు అంటే అది 7th అంటే నార్మల్, అది చదువు రానంటే లెక్క అయ్యాలేము అన్నీ. అవునా సార్? ఇప్పుడు అతను 7th చదువుకున్నాడు. అతను డ్రీమ్ లైఫ్ లో సక్సెస్ అయ్యిండు. ఎలా సక్సెస్ అయ్యిండు? అతను ఏమైనా చేసిండు? అతను ఏం చేస్తాడో తెలుసా? అతను వృత్తి ఏంటో తెలుసా మీకు ఎవరికైనా? అతన్ని చూసి ఒక్కొక్కరు బిజినెస్ రాదు అనుకున్న వాళ్ళు సిగ్గుపడాలి. ఎలా అంటే చెప్తాను. అతను చేసే వృత్తి ఏం చేస్తారు సార్? మీ చేతులతో, మీ నోటితోనే చెప్పండి. ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు సార్? గొర్రెల కాపరి. అంటే అది ఎవరు చిన్న చూపు కాదు సార్. అతని వృత్తి అతని దాంట్లో కూడా కొన్ని లక్షలు సంపాదిస్తాడు. గొర్రెలు అంటే చిన్నది కాదు, అది చాలా పెద్ద బిజినెస్. అది ఒక్కొక్క గొర్రె 5 నుంచి 10,000 ఉంటుంది. అది అతనికి డబ్బు దాంట్లో కూడా వస్తుంది. కానీ అతను ఏం చేస్తాడు తెలుసా? 6 రోజులు గొర్రెలు కాసుకుంటాడు. ఒక శనివారం మీటింగ్ ఉన్న రోజు హన్మకొండ ఒక 5-6 మంది తోడుకొని వస్తాడు. ఆయన చేసే పని, ఆయన సక్సెస్ కారణం చెప్తున్నాను. చాలా మంది ఎవరు వస్తలేరు, నేను మీటింగ్ చూస్తే ఎవరు వస్తలేరు అంటారు కదా. ఆయన ప్రతి శనివారం ఒక 5-6 మంది పట్టుకొని వస్తాడు మీటింగ్. ఆయన ఆ మీటింగ్ వచ్చిన రోజు గొర్రెలు ఎట్టుకోవాలి సార్. మరి గొర్రెలు రోజు కాసుకోవాలి. గొర్రెలు ఇంటికాడ ఉంటాయా? వాటికి 200 రూపాయలు ఒక మనిషిని, కూలి వ్యక్తిని మాట్లాడి ఆ గొర్రెలను పంపిస్తాడు. 200 రూపాయలు పెట్టి కూలి మనిషిని మాట్లాడి ఆ గొర్రెలను రాసుకోమన్నాడు. ఈయన మాత్రం ప్రతిరోజు శనివారం మీటింగ్ హాల్లో ఉంటాడు. చూడండి, మీరు కనిపెట్టండి. ప్రతిరోజు శనివారం మీటింగ్ వస్తాడు. నేను చాలా రోజులు కనిపెడుతున్నా. ప్రతిరోజు వచ్చుకుంటూ ఆయన ఒకడే రాడు, ఒక 5-6 తోలుకొని వస్తాడు. ఖచ్చితంగా ఆయన చేసే పని ఇక్కడ చేస్తున్నాడు. అక్కడ చేసే పని రోజు 400 వాళ్ళు మనుషులు తోలుకొస్తున్నాడు. ఒక వారానికి ఒక రోజు ఈ పని చేస్తున్నాడు. ఆల్రెడీ మొబైల్ అయిపోయింది, టాప్ దగ్గరలో ఉన్నాడు. ఓకే సార్, మరి సక్సెస్ కాలేము అంటే మనము మనుషులు వస్తలేరు అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పిన. బాగుందా లేదు ఇక్కడ సిస్టమ్? ఇంత ఈజీ సిస్టమ్ ని కూడా మనం సక్సెస్ కాలేదంటే మనం మనుషులే కాదు సార్. వేస్టా సార్? ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. దీన్ని ఉపయోగించుకోండి. మీరు 100% బాగుంటారు.